వెల్కమ్ బ్యాక్ టు ప్రాజ్య ప్రిన్స్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి రవ్వ లడ్డు రెసిపీతో వచ్చేసాను. సో దానికి ముందుగా ప్యాన్ని హీట్ చేశాక ఘీ యాడ్ చేసుకోవాలి. ఘీ యాడ్ చేసుకున్నాక మనం ఇందులో క్యాష్యూ నట్స్ కొన్ని వేసేసుకోవాలండి. అండ్ ఇది మనం ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాక మనం తీసేసుకోవాలండి. సో అది తీసేసినాక నేను ఏం చేశానంటే దీంట్లో సూజీ అంటే రవ్వ మీకు తెలిసే ఉంటుంది, అది ఈ ఘీలో మనం యాడ్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు ఇది గ్రేటెడ్ కోకోనట్ పౌడర్ అండి. అంటే మనకి రవ్వ లడ్డూలో కోకోనట్ కూడా ఉంటే గ్రేటెడ్ కోకోనట్ యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇందులోనే ఆల్రెడీ రోస్ట్ చేసిన క్యాష్యూ నట్స్ ఘీలో మనం అది కూడా యాడ్ చేసుకోవాలి అండ్ మిక్స్ చేసుకోవాలి. అండ్ తర్వాత మనము దీన్ని అక్కడ అలాగే పక్కన పెట్టుకోవాలండి. సో ఒక బౌల్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. హాట్ వాటర్ నేను యాడ్ చేసుకుంటున్నానండి. సో తొందరగా అయిపోతుంది ప్రాసెస్. సో హాట్ వాటర్లో నేను ఒక స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. దాంట్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది ఒక పొంగు వచ్చే వరకు వెయిట్ చేసి మనం ఈ వాటర్ని, ఈ షుగర్ సిరప్ని మనము ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి హల్వా షేప్లో వచ్చేస్తుందండి. హల్వా లాగా మనకి కన్వర్ట్ అయిపోవాలి కంప్లీట్గా. అండ్ ఇది కూల్ అయ్యే వరకు మనం వెయిట్ చేసి దీంట్లో మనం ఆల్రెడీ రా మిల్క్ కాదండి, కుక్ చేసిన మిల్క్ని మనం ఇందులో ఎక్కువ కాదండి, జస్ట్ 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇది ఎక్కువ పోసేస్తే మనకి ఏంటంటే మనం లడ్డూలు చేయలేము, పేస్ట్ లాగా అయిపోతుంది. సో ఇది మిక్స్ చేశాక నేను ఇప్పుడు చూడండి లడ్డూలు చేసి చూపిస్తాను. సో ఇలా మనం నెమ్మదిగా హ్యాండ్తో లడ్డూలు చేసుకోవాలి. లడ్డూలు చేసుకొని నేను ఈ పక్కన ఉన్న ట్రేలో వీటిని పెడతాను. మీకు అన్ని లడ్డూలు చేసి చూపిస్తానండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఇందులో నేను బాదాంని కొంచెం క్రష్ చేసి వేసానండి పౌడర్ని. సో ఈ టేస్టీ రవ్వ లడ్డూలు మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. చాలా హెల్తీగా టేస్టీగా ఉంటాయండి. సో థ్యాంక్ యూ, బాయ్.